హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. రవ్వలో ఇలా శనగపిండి కలిపి స్వీట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే చిన్న అకేషన్స్ అప్పుడు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో రవ్వని తీసుకోవాలి. సూజీ, సామెలినా లేదంటే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా, ఆ రవ్వని 1 కప్ వరకు వేసుకోవాలి. సన్న రవ్వ అయినా పర్వాలేదు, లేదంటే లావు రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. రెండు ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యిని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నెయ్యి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి బాగా కలిసిన తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. కొంచెం పొడిలాడుతూ ఉంది అనుకోండి, కొద్దిగా కరిగించి నెయ్యిని వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తటి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని ఇలా లూజ్గా కలుపుకున్నట్లయితే ఒక 10 నిమిషాల తర్వాత రవ్వ నీళ్ళని పీల్చుకుని ఈ ముద్ద కొంచెం గట్టిగా అవుతుంది. నెక్స్ట్ దీన్ని మూత పెట్టి కనీసం 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒకసారి మళ్ళీ కలుపుకోవాల్సి ఉంటుంది. సో లూజ్గా కలుపుకున్నట్లయితే 10 నిమిషాల తర్వాత ఇలా ముద్ద అనేది కొంచెం గట్టిగా అవుతుంది. రవ్వ అనేది బాగా వాటర్ని పీల్చుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దలను తీసుకుని ఇలా పలుచగా ఒత్తుకోవాల్సి ఉంటుంది. నేను ఈ షేప్లో ఒత్తుకుంటున్నానండి. ఇలా చేసినట్లయితే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. వీటిని మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది, అందుకని ఇక్కడ నేను ఈవెన్గా ఒత్తుకుంటున్నాను. అదే మీరు రౌండ్గా బాల్స్ కింద చేసుకున్నారనుకోండి లోపల అంతా క్విక్గా కుక్ అవ్వదు అనమాట. అందుకని నేను ఈ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ మీడియం హీట్లో ఉండగా వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకండి, అలానే లో ఫ్లేమ్లో కూడా కుక్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలానే మిగతా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి చూడడానికి గట్టిగా ఏమీ ఉండవండి, కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్పు పంచదారని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3/4 కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. పంచదార ఎంతైతే వేసుకుంటున్నారో దానికి కొద్దిగా 1/2 కప్పు వరకు వాటర్ని తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీకు కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే సరిపోతుంది. అంటే పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలన్నమాట. గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ఎక్కువ మరగాల్సి ఉంటుంది. అంటే ఇలా పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలి, మరి తీగపాకం రావాల్సిన అవసరం లేదనమాట. ఇంకొక 2 మినిట్స్లో తీగపాకం వస్తుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. అన్నిటినీ ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వాటర్ వేయకండి, వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడడానికి ఇలా రవ్వలా ఉండాలి. ముక్కలేమి లేకుండా ఇలా రవ్వలా ఉన్నట్లయితే లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాప్ చేసుకున్న బాదాంని వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ పిస్తా పలుకులను కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇవి కాకుండా మీరు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలి అంటే రైజిన్స్ని కానీ లేదంటే కాజుని కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా నేతిలో ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న పంచదార పాకాన్ని కూడా వేసుకోవాలి. పంచదార పాకాన్ని మొత్తం ఒకసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ సగం వరకు పాకాన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం బాగా వేడిగా ఉంది అంటే స్పూన్తో కానీ గరిటెతో కానీ మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా పాకాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 గంట సేపు కానీ లేదంటే ఒక అరగంట సేపు కానీ పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఈ మిశ్రమం పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. సో అరగంట తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. పాకం చల్లారిపోయింది అనుకోండి, కొద్దిగా వేడి చేసి వేసుకోవచ్చు. వేడిగా ఉన్న పాకాన్ని వేస్తాం కాబట్టి పాకాన్ని మిశ్రమం బాగా పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉండల కింద చేసుకోవాలి. చేతికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ రాసుకుని ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి.
సో చూసారు కదా, చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. రవ్వ శనగపిండితో ఇలా లడ్డూలు చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.